హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఫ్లిగ్లీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కోట ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థులుగా మొత్తం 6 నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ చివరి రోజు మంగళవారం బరిలో ఉన్న 5 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి కోట ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ గా ఏకగ్రీవమయ్యారు. 8 వార్డులకు 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 5 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మా ఊరి పెద్దలంతా కూర్చొని నిర్ణయించి ఎవరైతే బాగా ఊరిని డెవలప్మెంట్ చేస్తారని వాళ్ళందరూ నిర్ణయించడం జరిగింది. దాన్ని నన్ను ఎన్నుకున్నారు. ఊర్లో ఎన్నుకుని అందరూ ఏకగ్రీవంగా నన్ను చేసుకోవడం జరిగింది. మా ఊరి ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వారు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకుంటాను. వారి సహకారాలతోటి నా సహకారంతో ప్రతి ఒక్కరు చేసుకుంటాము, డెవలప్మెంట్ చేసుకుంటాం మా ఊరిని. అదేవిధంగా మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహకారాలతోటి నేను ప్రతి ఒక్కటి ముందుకు పోతాను. మా ఎమ్మెల్యే గారు పదే చెప్తారు, ఊరి డెవలప్మెంట్ కోసము నా నుంచి ఏ సహకారాలు కావాలన్నా నేను ఇస్తానని చెప్పినాడు. కాబట్టి మా ఊరు డెవలప్మెంట్ కోసము, పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కోసము నేను చేస్తానని మా ఊరు ప్రజలు, చిన్నలు పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు. అదే విధంగా మా ఊర్లో 8 వార్డులు ఉన్నాయండి, 3 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. అది వారికి కూడా ఊరి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా 5 వార్డులు ఉన్నాయండి, అవి ఎలక్షన్ 17 తారీఖు నడుస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు మా ఊర్లో రోడ్లు డ్రైనేజ్ బాగున్నాయండి. రోడ్డు సమస్య ఉంది, కొన్ని సీసీ రోడ్లు లేవు. అదే విధంగా కొద్ది డ్రైనేజ్ సమస్య ఉన్నది, లైట్లు, వీధి లైట్లు, ప్రతి ఒక్కటి ఊరికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఏ ప్రాబ్లం ఉన్నా మేము కలిసికట్టుగా చేసుకొని ముందుకు పోతామండి. ఏ ప్రాబ్లం ఉన్నా కూర్చొని పెద్దలు ఏ విధంగా అయితే అందరూ ఒకతన కూర్చొని ఏ విధంగా ఏకగ్రీవంగా చేసినారో అదే విధంగా అందరం కూర్చొని డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారాలు తీసుకొని ముందుకు పోతామండి. మా ఊర్లో ప్రతి ఒక్క సమస్య ఏదున్నా కూర్చి చేసుకుంటామండి మేము. ఇందే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ళని పథకాలు పెట్టింది. మా ఊర్లో 16 శాంక్షన్ అయినాయండి. ఇంకా లేని వారికి కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో, సీఎం గారి సహకారంతో లేని వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్హులకు ప్రతి ఒక్కటి ఇల్లు ఇప్పించడానికి నేను సహకారం చేస్తాము. అదే